నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా ఖాళీ. జిల్లా ఎస్పీ గారు తీసుకున్న ఒక నిర్ణయం వల్ల పోలీస్ స్టేషన్ మొత్తం కూడా క్లీన్ చేసింది. బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో పనిచేసే 23 మంది సిబ్బందిని ఒకే ఒక కలం పొడితో సాగనంపారు జిల్లా ఎస్పీ శ్రీమతి అజిత గారు. ఇది అసాధారణమైన నిర్ణయం. ఎందుకంటే తన శాఖలో సిబ్బంది పనితీరు పట్ల ఆమె ఎంత విసుగు చెందిపోయారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వారి చేత పని చేయించాలనే తపనతో ఎడతెగని కాలంగా తాను పడుతున్నటువంటి శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందనే నిరాశతోనే ఆమె ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా భావించారు. కుళ్ళి కంపు కొడుతున్నటువంటి వ్యవస్థ మీద సుగంధ ద్రవ్యాలు చల్లితే కంపు అనేటువంటి వాస్తవం. కొన్ని సమస్యలకు మందులు ఉండవు, శస్త్రచికిత్సలు కావాలా. బుచ్చిరెడ్డిపాలెం పరిధిలో ఒక హత్య తర్వాత 4 ఆత్మహత్యలకు దారితీసినటువంటి నేర సంఘటనలో పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని సహించలేకపోయారు జిల్లా ఎస్పీ గారు. అందువల్లే సిఐ నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ కూడా బాధ్యులే అని చెప్పేసి ఆమె తీర్పు చెప్పడం, ఆమె తీసుకుంటే నిర్ణయాన్ని చాలామంది హర్షిస్తున్నారు. అయితే సమస్య అంతా కూడా పోలీస్ ఇంతగా అయిపోవడానికి కారణం ఏమిటి, పోలీస్ వ్యవస్థగా తయారవడానికి కారణాలేంటి, కారకులు ఎవరు అన్నది అదేమి సమాధానం దొరకని ప్రశ్న అయితే కాదు. కానిస్టేబుల్ నుంచి సిఐ వరకు పోస్టింగ్లన్నీ ఎమ్మెల్యేల సిఫార్సుల చీటీల ద్వారానే నడుస్తుంటాయి. ఆ సిఫార్సు చీటీ ఊరికే రావదు కదా. ఎమ్మెల్యే లేకపోతే ఆయన కింద పనిచేసే సిబ్బంది, అక్కడి వరకు తీసుకువెళ్ళే అనుచరులు, ఇట్లా చాలా చేతులు తడిపితే కానీ సిఫార్సు చీటీ దొరకదు. ఆ చీటీ ఉంటే కానీ ఐజీ గారు పోస్టింగ్ ఇవ్వరు. పై స్థాయిలో పోలీస్ కార్యాలయాలు కూడా ఉచిత సేవ మానేశాయి. ఎంత గట్టి సిఫార్సు ఉన్నా తప్పు తమ మీద పడకుండా ఏదో ఒక ఎమ్మెల్యే నుంచి కాగితం ముక్క ఉండాల్సిందే అనేసి కండిషన్స్. కొన్ని బదిలీ ఉత్తర్వులలో పలానా ఎమ్మెల్యే లేకపోతే పలానా మంత్రి విజ్ఞప్తి మేరకు అని కూడా రాసేస్తున్నారు. నిసిగ్గుగా ఎమ్మెల్యేల దగ్గర బేరంతో పాటు కుల పరిశీలనలు కూడా నడుస్తున్నాయంట. మన కులం వాడైతే ఒక లెక్క, లేకుంటే వేరే లెక్క. పొదలకూరులో ఒక ఎస్ఐ తప్పు దారిలో నడుస్తున్నాడని శిక్షకు గురైతే కోవూరులో అదే ఎస్ఐ అంతకంటే మంచి పోస్టింగ్ సంపాదిస్తారు. అంటే కుల బలం. అంతేకాదు పోస్టింగ్ కొనుక్కొని వచ్చేటువంటి పోలీస్ అధికారి పెట్టేటువంటి ఖర్చు రాబట్టుకోవడం మీద దృష్టి పెడతాడా, లేకపోతే పోలీస్ డ్యూటీ చేయాలనుకుంటాడా? మీరే చెప్పండి. డ్యూటీ చేయమని చెప్పే డిఎస్పీ లేదా ఎస్పీ వంటి పైస్థాయి అధికారులకు అదేవిధంగా వారికి పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుందా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగం ఒకరిచ్చి పని చేయమని వేరొకరు చెప్తే ఎంతవరకు ఆచరణ సాధ్యం? రాష్ట్ర రాజకీయంలో దుష్ట సంప్రదాయం ఇదన్నీ కూడా. గతంలో ఎస్పీలకు విస్తృత అధికారాలు ఉండేటివి. ఇప్పుడు అధికారాలు వాడడానికి ఏ ఎస్పీ ప్రయత్నం చేసినా వెంటనే రాజధాని నుంచి సందేశాలు వచ్చేస్తున్నాయి. చేతులు కట్టిపడేస్తున్నారు. కింది స్థాయిలో పనిచేసే సిబ్బంది మరింత ఒత్తిడికి లోనవుతున్నారు. ఎమ్మెల్యే మాట కాదని చెప్పే ధైర్యం ప్రదర్శిస్తే నానా హింసలు పెడుతున్నారు. ఏ ఉన్నతాధికారి కూడా ఎమ్మెల్యే దాడి నుంచి సిబ్బందిని రక్షించే స్థితిలో లేరు. అందువల్ల నలుగురితో నారాయణ అని చెప్పేసి వాళ్ళు కూడా కాలం గడిపితే పుణ్యం పురుషార్థం దక్కుతాయనే వివేకంతోనే వాళ్ళంతా కూడా వ్యవహరిస్తున్నారు అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కలుషితమైనటువంటి వాతావరణంలో నెల్లూరు ఎస్పీ అజిత గారు చిత్తశుద్ధితో పోలీస్ డ్యూటీ చేయాలనేసే ప్రయత్నాలు చేయడం నిజంగానే అభినందనీయం. ఆ కృషిలో ఆమెకు ప్రజల మద్దతు తప్పకుండా లభించాలి. మరి లభిస్తుందా లేదా అన్నది క్వశ్చన్ మార్క్.